కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబుపై విమర్శలు చేశారు వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు. వైసీపీని నేరుగా ఎదుర్కొనే ధైర్యం చంద్రబాబుకు లేదని, అమరావతి రాజధాని పేరుతో భారీ దోపిడీకి తెరలేపారని ఆరోపించారు. చదరపు అడుగుకు 16,000 చొప్పున నిర్మాణ వ్యయం చూపడం దేశంలో ఎక్కడా లేని అవినీతి అని మండిపడ్డారు. తిరుమల లడ్డు వ్యవహారంలోనూ దుష్ప్రచారం చేశారని విమర్శించారు. సంపద సృష్టి అంటే కేవలం తన కుమారుడు లోకేష్ సంపద పెంచడమేనని ఎద్దేవా చేశారు. రాజకీయంగా ఎదుర్కోవాలనేటువంటి ఉద్దేశం చంద్రబాబు నాయుడు గారికి లేదు. ఎలా ఎదుర్కోవాలి అంటే వ్యక్తిత్వ హననం చేయటం, పోలీసుల చేత ఫాల్స్ కేసులు పెట్టడం, భయపెట్టడం, లేదు ఆయనకున్నటువంటి మీడియా శక్తితో కళ్ళబొల్లి మాటలు చెప్పి దుష్ప్రచారం చేయటం. అసలు నేను అది తెలియక అడుగుతా, విఘ్నులైనటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకాన్ని అడుగుతా ఉన్నా, తెలుసుకోండి. రాజధానిని నిర్మించవలసినటువంటి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ఉందా? 12 సంవత్సరాల క్రితం విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ ఒక మహా అద్భుతమైన పట్టణాన్ని నిర్మించి దాన్ని రాజధానిగా తయారు చేసుకోవాల్సిన అవసరం ఉందా? మనకు పట్టణాలు లేవా? హైదరాబాద్ ఎవడన్నా నిర్మించాడా? బెంగళూరు ఎవడన్నా నిర్మించాడా? చెన్నై ఎవడన్నా నిర్మించాడా? అక్కడ ఉన్న పట్టణాలు, ఆ పట్టణాలు సెలెక్ట్ చేసుకున్నాం, అవి ద్విగుణీకృతంగా పెరిగిపోయాయి. ఇవాళైనా చంద్రబాబు నాయుడు గారికి జ్ఞానం ఉంటే, తెలివితేటలు ఉంటే, అనుభవం ఉంది, ఏం లాభం ఉంటే మనకు ఉన్నటువంటి పట్టణాల్లో ఆయన ఇష్టం వచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏది వద్దన్నారో అది సెలెక్ట్ చేశాడు. దేనికోసం? రాష్ట్ర ప్రజల కోసమా? రాష్ట్ర అభివృద్ధి కోసమా? కాదు, అవినీతి కోసం, లక్షలాది కోట్లు కాజేయటం కోసం, కమిషన్ల రూపంలో. అరే మీ దుంపదేగా 14,000 నుంచి 16,000 స్క్వేర్ ఫీటు. ఏ బంగారంతో కలిపెడతారా? ఏమన్నా బంగారపు రజను, లేకపోతే వెండి రజను, ఇసుక బదులు వేస్తారా? నాకు అర్థం కాలేదు. ఇసుక ఫ్రీ ఏంటిది?